బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సాక్షి పత్రిక వెళదాం. సాక్షి పత్రికలో మార్గదర్శి గురించి మళ్ళీ వచ్చింది. మళ్ళీ మార్గదర్శి గురించి ఎందుకు మాట్లాడతాను అని చెప్పి అనుకోవచ్చు చాలామంది. సాక్షిలో దీనికి సంబంధించి వార్తాళిక కథనం ఏదన్నా కానివ్వండి, అది వచ్చినప్పుడల్లా దాని మీద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. అందుకోసం అని చెప్పి ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడారో ఆ ఒక్క విషయం గురించే మాట్లాడతాను నేను కూడా, ఎక్కువ మరి విస్తారంగా మాట్లాడకుండా. సో వీళ్ళు వేసిన స్టోరీ ఏమిటంటే, చందాదారులు ఎవరు, మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి, పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి, రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం అని చెప్పి ఒక స్టోరీ వేశారు. అంటే మార్గదర్శిలో ఎవరెవరు డిపాజిట్ చేశారు వాళ్ళ వివరాలు తెలుసుకోండి. దాంతోపాటు ఏమంటారంటే నల్ల ఖజానా అని ఒక స్టోరీ, చందాదారులు ఎవరు అని మరొక స్టోరీ వేశారు. ఎందుకంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ చందాదారుల వివరాలు ఏమిటి అసలు, అదొక అందులో గోప్యత ఉన్నది, అది ఒక పెద్ద సీక్రసీ అన్నట్టుగా ఒకటి రాశారు. నల్ల ఖజానా అంటే ఎవరు సబ్స్క్రైబర్స్ అనే విషయం తెలియదు, ఎందుకంటే టీడీపీ పెద్దల నల్లధనమే మార్గదర్శి అక్రమ డిపాజిట్లు. ఇక్కడ ఇమ్మీడియట్గా మనకు వచ్చేటువంటి అనుమానం ఒకటి ఏంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క డబ్బే ఒకవేళ ఉందనుకోండి మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీలో అప్పట్లో డిపాజిట్లకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ నల్లధనం మార్గదర్శి ఫైనాన్షియర్స్లో కనుక ఉంటే అది కూడా 2600 కోట్ల రూపాయలు, ప్రజలకు నష్టమే ఉంది. నంబర్ 1. అందులో ఏదన్నా అక్రమం ఉంటే కంప్లైంట్ చేయొచ్చు ఈడీకో మరెవరికో, ఆర్బీఐకో. అంతేకాని సామాన్య ప్రజలకైతే నష్టం లేదు కదా. మీరే చెప్తున్నారు ఇదంతా తెలుగుదేశం వాళ్ళ డబ్బు అని. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, ఈ సాక్షి బ్యాచ్ కానివ్వండి, వీళ్ళు ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పటిదాకా ఏమన్నారు, సామాన్యుల డబ్బులంతా తీసుకుని దోచుకున్నాడు రామోజీరావు అన్నారు అని కదా మీరు పదే రాసేది. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఈ డబ్బంతా కూడా నల్ల ఖజానా, ఇదంతా కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బు, చంద్రబాబు నాయుడు డబ్బు, లేకపోతే లోకేష్ డబ్బు, ఎవరిదన్నా కానివ్వండి. వాళ్ళ డబ్బు అయితే ప్రజలకి పోయేదేముంది? ఒకవేళ రామోజీరావు ఎగ్గొట్టి ఉంటే, మీరు చెప్పారు కదా ఎగ్గొట్టాడు, దివాలా ఎత్తిపోయింది కంపెనీ, ఇవన్నీ చెప్పారు కదా. ఎగ్గొట్టి ఉంటే, దివాలా ఎత్తితే ఎవరికి నష్టం? ఎవరైతే మరి దొంగతనంగా మీ లెక్క ప్రకారం డబ్బులు దాచుకున్నారో మార్గదర్శి ఫైనాన్షియర్స్లో వాళ్ళకి నష్టం. సో ప్రజలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నంబర్ 1. నంబర్ 2, చందాదారులు ఎవరు, వీళ్ళు డబ్బులు వెనక్కి కట్టలేదు అని చెప్పి ఒకటి రాశాడు. 750 కోట్ల డిపాజిట్లు ఎవరివి అని చెప్పి ఏమని రాస్తాడండి, రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం 2610 కోట్ల డిపాజిట్లలో 1884 కోట్లు తిరిగి చెల్లించామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు 750 కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది. అంటే ఇప్పుడేమంటాడు మళ్ళీ, ఇందులో 750 కోట్ల రూపాయలు టీడీపీ పెద్దలదాట. పోనీ చెల్లించామని చెబుతున్న 1864 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు. ఇది పచ్చి అబద్ధం. వాళ్ళు ఎప్పుడో సుప్రీంకోర్టుకి రికార్డులు లారీల కొద్దీ ఉన్న ట్రంక్ పెట్టెలో పెట్టి మరీ ఇచ్చారు. వాళ్ళు ఎవరు చూడలేదనుకోండి ఇంతవరకు, అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టులో ఉన్నవి అవి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు హైకోర్టుకు వచ్చినాయి. కాబట్టి మొత్తం ఎవరెవరికి వాళ్ళు డబ్బులు చెల్లించారనేది ఏమన్నా ఆషామాషియా? బ్యాంకు ద్వారా డబ్బు చెల్లిస్తారు కదా, సీక్రెసీ ఏముంటుంది అందులో? మన జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ బిజినెస్ చేసినట్టుగా 1,00,000 కోట్ల క్యాష్ బిజినెస్ కాదు కదా అది. డబ్బులు తీసుకున్నా లేక తిరిగి ఇచ్చినా కూడా ఎవ్రీథింగ్ గోస్ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, త్రూ బ్యాంకింగ్ సర్వీసెస్. కాబట్టి దాచిపెట్టడానికి ఏమీ లేదు అందులో. సో రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు అనేది పచ్చి అబద్ధం. ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని, బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలు కొమ్ము కాస్తోంది. ఎట్లా కొమ్ము కాస్తుందో తెలియదు మనకి. సరే, ఇంతకీ ఈ వార్త అంతా ఎందుకు రాశాడో తెలుసా? దీనికి ఏంటి మూలం ఏంటి? ప్రతిసారి కోర్టులో ఒక చిన్న డెవలప్మెంట్ అయినప్పుడల్లా ఒక పెద్ద కథనం రాస్తారు. దానికి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి, మళ్ళీ దానికి పులిహోర అద్ది ఒక 3-4 స్టోరీలు దాని మీద అల్లుతారు మళ్ళీ అవే. ఇంతకీ విషయం ఏంటంటే,
ఇది అసలు యాక్చువల్ వార్త చూడండి. మార్గదర్శి కేసులో కౌంటర్లు వేయండి అని చెప్పి తెలంగాణ ఏపీ రాష్ట్రాలకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసు నడుస్తోంది తెలంగాణ హైకోర్టులో. అందులో భాగంగా తాజా హీరింగ్లో జరిగింది ఏమిటంటే, తెలంగాణ ఏపీ రాష్ట్రాలు మీరు కూడా ఎఫిడవిట్లు వేయండి, గతంలో ఆర్బీఐని వేయమన్నాం, వాళ్ళు వేశారు. అదో పెద్ద కథనం రాసుకున్నాడు కదా, మొన్న చెప్పాను నేను. ఇప్పుడు జరిగిన ఏకైక డెవలప్మెంట్ ఏమిటంటే, ఈ మార్గదర్శి కేసులో మీరు కౌంటర్లు వేయండి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ని హైకోర్టు ఆదేశించింది. అంతే, సెప్టెంబర్కి మళ్ళీ దీన్ని వాయిదా వేసింది. అది డెవలప్మెంట్. దానికి ఈ కథలంతా అల్లాడు. డబ్బులు ఇవ్వలేదు, వెనక్కి ఇవ్వలేదు, లేక ఆ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ డబ్బులే, ఆ డిపాజిట్లన్నీ కూడా నల్లధనం, ఇదంతా కూడా చందాదారుల వివరాలు ఎక్కడా లేవు అని అన్నాడు. ఇప్పుడు నేను మీకు ఈ చందాదారులకి ఎవరికి వెనక్కి ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎందుకంటే 750 కోట్లు ఇవ్వలేదు అని చెప్పి రాశాడు కదా ఇక్కడ క్లియర్గా. 750 కోట్ల డిపాజిట్లు ఎవరివి అని ప్రశ్న వేశాడు. 1800 కోట్లే ఇచ్చారు 2008లో అని. వాళ్ళ దగ్గర లేనటువంటి డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది. మార్గదర్శి వాళ్ళ డాక్యుమెంట్ ఇది. ఇది సిఏ సర్టిఫికెట్ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కోర్టుకి, ఈ కేసు ఉన్నందువల్ల. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అంతవరకు మేము ఇంతమందికి డబ్బులు వెనక్కి ఇచ్చేసాము ఆర్బీఐ ఆదేశాల ప్రకారము అని. ఆ ఎవ్రీ ఇయర్ ఇచ్చే దాంట్లో నా దగ్గర 2020 ఆగస్టు 31వ తేదీన అప్పటి వరకు ఎంత డబ్బులు ఇచ్చాము 2007 నుంచి అనేది ఇచ్చినటువంటి సర్టిఫికెట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఏమని రాశారండి, అవుట్ స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ 31/3/2007 ఎప్పుడైతే ఈ గొడవ మొదలైందో ఆనాటికి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ ఎంత అంటే 2541 కోట్లు. రీపేమెంట్ ప్రాసెస్డ్ డ్యూరింగ్ 1/4/2007 టు 31/8/2020 అంటే 2007 నుంచి 2020 వరకు, అప్పటి వరకు కూడా అందరికీ రీపేమెంటు ఎంత జరిగింది, 2597 కోట్లు. 2541 కోట్లకు గాను 2597 కోట్లు చెల్లించారు. అంటే ఎక్కువ చెల్లించారు. ఎందుకు? వడ్డీతో సహా చెల్లించారు వాళ్ళు వెనక్కి. అందువల్ల మీకు అసలు కంటే కూడా ఎక్కువ చెల్లించారు. 2541 కోట్లు అసలైతే చెల్లించింది 2597 కోట్లు అప్పటికి 2020 నాటికి. అంటే దాదాపు 37 కోట్లేమో వడ్డీలు కూడా కలిపి ఇచ్చారన్నమాట వెనక్కి. సో 100% ఇచ్చారు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న అమౌంట్స్ కొంతమంది క్లెయిమ్ చేసుకోరు అనేక కారణాల వల్ల. ఆ డిపాజిట్లు ఎవరైతే కట్టారో 1,00,000 2 లక్షలు వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, వాళ్ళకి వరసలు లేకపోవచ్చు, లేక కొంతమంది విదేశాలకు ఎక్కడికో వెళ్ళిపోయి స్థిరపడి ఉండొచ్చు. కారణాలు ఏమన్నా కానివ్వండి, కొంతమంది క్లెయిమ్ చేసుకోలేదు. అవుట్ స్టాండింగ్ డిపాజిట్ లయబిలిటీ యాజ్ ఎట్ 31/8/2020 ఆనాటికి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది? ఇంకా 5,28,00,000 మాత్రమే ఉన్నది. సో 5,28,00,000 ఎవరు క్లెయిమ్ చేసుకునే అమౌంట్ ఇంకా మార్గదర్శి దగ్గర ఉన్నది. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ ఎస్క్రో అకౌంట్ అంటే డిపాజిటర్ ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకి డబ్బులు బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా కట్టడానికి వీలుగా డబ్బులు అందులో వేశారు. ఎస్క్రో అకౌంట్లో ఎంత వేశారు? 5,39,00,000 వేశారు. లైబిలిటీ ఏమో 5,28,00,000 ఉంది. వీళ్ళు ఎస్క్రో అకౌంట్లో వేసిన అమౌంట్ 5,39,00,000. అంటే అవసరమైన దానికంటే ఎక్కువే వేసి ఉంచారన్నమాట. ఇవి వాస్తవ ఫిగర్స్. ఇది అంటే ప్రతి పైసా కూడా వెనక్కి ఇచ్చేసింది మార్గదర్శి. ఆనాడు 2007లో గొడవ అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు వెనక్కి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత. కానీ ఇవేమీ తెలియకుండా చందాదారులు ఎవరు, వారి వివరాలు తెలుసుకోండి, వారికి ఇవ్వలేదు, ఇదంతా నల్ల డబ్బు, ఇందులో వీళ్ళు ఇచ్చింది 1,800 కోట్లే, 750 కోట్లు డిపాజిట్లు ఎవరివి, ఇవంతా కూడా నాన్ సెన్స్ ఫిక్షన్ అన్నమాట. కథలు క్రియేట్ చేసి పిచ్చిగా రాసుకుంటున్నారు. సో ఇది మార్గదర్శికి సంబంధించి ఇవాళ సాక్షి వారు వేసిన కథనము, దాని వివరణ.